పరమేశ అని పాడుకుంటూ ప్రణవపీఠంలో ఈ సోమవారం సాయం సంధ్యా సమయంలో మరొక మహాబిల్వాన్ని కూడా ఇప్పుడు నాటాము. పరమ పవిత్రమైన సత్యధర్మేశ్వర పద్మేశ్వర లింగాల సన్నిధానంలో ఇదిగో మహాబిల్వ వృక్షం ఇవాళ నాటుతున్నాం. ఇది శాఖోపశాఖలు అవ్వాలి. ఈ చుట్టుపక్కల ఈ ప్రాంతం అంతా ఇటు బిల్వవనము, అటు ఏకవింశతి పత్రవనం అనగా విఘ్నేశ్వరుని పూజించే 21 ఆకులకు సంబంధించిన వృక్షాల యొక్క వనము, ఈ రెండూ కూడా తొందరగా అభివృద్ధి చెందాలని, ఇక్కడి నుంచే ఎవరైనా పత్రి పట్టుకెళ్ళి ఇళ్లలో అర్చన చేసుకునే అవకాశం కల్పించాలని కోరుకుందాం. ఇది మహాబిల్వం అంటే ఒకే బిల్వం నుంచి ఎలా వస్తుందో ఒకసారి చూడవలసిందిగా చెబుతున్నాం. ఇదిగో బిల్వం 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 అలా వరుసగా త్రిదళాలు అలా పెరుగుతూ ఉంటాయి. అందుకే దాన్ని మహాబిల్వము అంటారు. ఇక్కడ ఇవాళ మహాబిల్వం కూడా వేసాం. అలాగే ఇంకా ఇక్కడ ఏకబిల్వ వృక్షాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఇక్కడే వేయబోతున్నాం. భగవంతుడి అనుగ్రహంతో బిల్వవనం పెరగాలి. మీరు చూసే ఉంటారు, బిల్వం ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందని చాలా పర్యాయాలు చెప్పాను. ఇక్కడ అందుకని అనేక బిల్వాలు వేసాం. అటువైపే కాకుండా ఇక్కడ కూడా బిల్వవనం వేసాం. బిల్వం ఉన్న చోట సంపదలు వస్తున్నాయి. ఆ సంపదలతోటి ఎంతో మంది ఇక్కడ భోజనం చేయగలుగుతున్నారు, ప్రవచనాలు జరుగుతున్నాయి. బిల్వాటవీ మధ్య లసత్సరోజే, బిల్వాటవీ మధ్యలో అంటే బిల్వ వృక్షములు ఉన్నటువంటి తోట మధ్యలో ఒక ధగధగ వెలిగిపోతున్నటువంటి తామర పువ్వులో లక్ష్మీదేవి ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల కూడా ఈ బిల్వవనం మనం పెంచుకోవాలి. ఇటు లక్ష్మీ కటాక్షం, అటు సత్యనారాయణ కటాక్షం, శివ కటాక్షం, అన్ని కటాక్షాలు మనం పొందుతాం. భగవంతుడు ఒక్కడే అనేక రూపాల్లో ఈ బిల్వం ఉన్న చోట కొలువై ఉండి మనల్ని అనుగ్రహించుదాకా. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర.